తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రములు. దేవుని నామమునకు వందనాలు. నాకు పెద్దగా తెలియదండి, కాకపోతే నేను ఈ సంవత్సరాలుగా దేవుని వింటూ వచ్చిన వాక్యము నిజంగా దేవుని యొక్క శిష్యులైతే దేవునితోనే ఉంటూ దేవుని గమనిస్తూనే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు వాళ్ళందరూ చూస్తూనే దాంట్లోనే దేవుని యొక్క శిష్యులలోనే ఇస్కరియోతు యోధ అనే ఒక వ్యక్తి నిజంగా దేవుని కొన్ని వెండి నాణ్యములకు 33 వెండి నాణ్యములకు అమ్ముకోవడం జరిగింది. నిజంగా ఇస్కరియోతు యోధ దేవుని పట్టించడం జరిగింది. సో దేవుడు బందిపోటు దొంగ నిమిత్తము మన కొరకు శిక్షను భరించడం జరిగింది. దేవుడైతే మన పాపముల నిమిత్తము దోషముల నిమిత్తము నిజంగా ఈ లోకంలో ఎవరూ చేయలేనంతగా దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేశారు. దేవుడైతే యేసయ్య మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు శిలువలో త్యాగం చేశారు. కానీ దేవుడు లాస్ట్కి ఒకటే మాట తండ్రి అయిన దేవుడితో చెప్పారు. దేవుడు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పారు. నిజంగా ఈ లోకంలో అయితే లోకానుసారంగా ఎంతో మంది మనం చిన్న పొరపాటు చేసినా కానీ వాళ్ళు దానికి రివేంజ్ ప్రతిఫలం అనేది తీర్చుకుంటూ ఉంటారు. కానీ దేవుడైతే మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా, ప్రతి దోషాన్ని, ప్రతి తప్పును కూడా దేవుడైతే మన కొరకు తన ప్రాణాన్ని బలియాగంగా చేశాడు, ప్రాణాన్ని అర్పించాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! ఇంత గొప్ప దేవుడిని మనందరం కలిగి ఉంట మనకెంతో భాగ్యము. ఇది మరవలేనిది. నిజంగా లోకానుసారంగా ఎన్నో విగ్రహారాధనలు ఉన్నాయి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది అవి వట్టివి, మాయా రూపివి, వాటిని సేవించేవారు, వాటిని పూజించేవారు కూడా మాయా స్వరూపులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నిజంగా ఈ విషయం చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను గత 2 రోజులుగా ఒక విషయం నిమిత్తం నా మనసులో ఒక ఆలోచన కలిగినప్పుడు నేను వేకోజామున 3 గంటలు లేచి నేను ప్రభు నాకు ఆలోచన వస్తుంది, ఏంటి దీనికి సమాధానం ఏంటి అనుకున్నప్పుడు దేవుడు నిజంగా లోకంలో పూజించేవన్నీ కూడా వట్టివి, అవి కంసాలి చేసిన ఒక స్వరూపం లాంటివి, వాటికి ప్రాణం లేదు. దేవుడు నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరని వాక్యం ద్వారా మాట్లాడారు. నిజంగా దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు. ఆయనే మనల్ని సృజించిన వాడు, ఆయనే సమస్తమును చేసిన వాడు, ఆయనే మన కొరకు కల్వరి శిలువలో ప్రాణ త్యాగము ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు త్యాగం చేసిన దేవుడు. అయినప్పటికీ దేవుడు మన నుంచి ఏమీ కోరలేదు. కేవలము మన రక్షణ, మన మారు మనసు, మన హృదయాన్ని మాత్రమే యేసయ్య కోరండి అన్నమాట. మనమందరము ఈ మాటలను గుర్తుపెట్టుకొని దేవుని శిలువ యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగిపోదాం. ఈ అవకాశం ఇచ్చిన రాయ గారికి హృదయపూర్వక వందనాలు. హృదయపూర్వక